మైరా, అంతా నేను చెప్పినట్టే జరిగింది. ఆ ముసలోళ్ళని సెంటిమెంటల్గా లాక్ చేశాను. నా వైఫ్ కూడా ఓకే చెప్పింది. ఆ స్థలంలో వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ కావాలి. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మనల్ని ఆపేవాళ్లే లేరు. వాళ్ల గురించి మనకెందుకురా, మన పని ఫినిష్ అయిందో లేదో చూసుకోవాలి. ఆ ఇల్లు మన చేతికి రావడం ముఖ్యం. ఆ ముసలోళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఆ ముసలోళ్ళని సెంటిమెంటల్గా లాక్ చేశాను. నా వైఫ్ కూడా ఓకే చెప్పింది. ఆ ఇల్లు మన చేతికి రావడం ముఖ్యం. ఆ ముసలోళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. సంధ్య, అమ్మా సంధ్య, ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? నాన్న, ఆ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరమ్మొద్దు. సడన్ గా ఏమైందమ్మా? ఇప్పుడు ఫోన్ చేసి ఇలా ఎందుకు అంటున్నావు? మీరిద్దరు గొడవ పడుతున్నారా? కాదు నాన్న, ఆయన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం విన్నాను. మిమ్మల్ని ఎలాగైనా ఇల్లు ఖాళీ చేయించడం కోసమే నాటకం ఆడుతున్నానని చెప్తున్నారు. అమ్మ మీరు ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఏదో కుట్ర చేయాలని ఆలోచనలో ఉన్నారు. అనుబంధాలకి కాకుండా ఆస్తులకి విలువిచ్చే ఇలాంటి మనిషి కోసం మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఇన్నాళ్ళు నమ్మింది మోసపోయింది చాలు నాన్న. ఇక నుండి జాగ్రత్త పడదాం. మీ అబ్బాయి కట్టించిన ఇల్లు చేజారిపోకుండా చూసుకుందాం నాన్న. తప్పకుండా తల్లి. నువ్వెంతగా చెప్పిన తర్వాత కూడా మా నిర్ణయం మార్చుకోకుండా ఎలా ఉంటాం? నీ అంతటి నువ్వు చెప్పే వరకు ఈ ఇంటి విషయంలో నేనేం మాట్లాడను. ఆ దేవుడే వచ్చి అడిగినా మాట ఇవ్వను తల్లి. సరే నాన్న. సరేనమ్మా. సంధ్య, అప్పుడే నిద్రపోయావా? ఆకలని చెప్పినా ఇలా పస్తులు పెట్టడం చాలా తప్పు. జాగారం చేద్దాం అనుకుంటే ఉపవాసం చేయిస్తున్నావు. సర్లే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. వసంత కోకిలా మది మీటే పాటలా, వసంత కోకిలా విరితేటి తోటలా. ఏమండి, సంధ్య అంతగా చెప్పిన తర్వాత కూడా మనం ఇల్లు అమ్మకం గురించి అస్సలు ఆలోచించకూడదు. ఆ దేవుడే దిగొచ్చి అడిగినా ఇల్లు అమ్మను అని చెప్పాను. బాగా చెప్పారండి. ఏమండి, ఈ లక్ష్మి ఆగాగు. నిన్నేం చేయొద్దని చెప్పాను కదా. కూర్చో, నేను వేస్తున్నాను కదా. ఇలా మీరొక్కరే కష్టపడుతుంటే ఇలా కూర్చొని చూడటం నాకు అస్సలు బాగలేదండి. బాగు కన్నా నీ కాలు చాలా ముఖ్యం. ఊరికే నసపెట్టకుండా సైలెంట్గా కూర్చో.
నా కాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నాను కదా. కాలు నొప్పి సరే, నీకు ఆస్తమా ఉందన్న సంగతి కూడా మర్చిపోయావా? ఈ మొక్కల్లో పువ్వుల్లో ఉండే పుప్పొడి ఆస్తమా ఉన్నవాళ్ళకి అస్సలు మంచిది కాదు లక్ష్మి. నన్ను పని చేయకుండా ఉండడానికి ఏదో ఒకటి చెప్తారు. చెబితే మాత్రం నువ్వు వింటున్నావా? మెట్ల మీద నుండి దిగుతుంటేనే నీ కాలు బెణికింది. అలాంటిది ఇలా కూర్చుని మొక్కల దగ్గర నువ్వేం పని చేస్తావు? కాలక్షేపం కోసం నేను ఈ పని చేస్తుంటే నేనేదో కష్టపడిపోతున్నట్టు ఏంటే నీ గోల? మన వయసులో ఉన్నవాళ్ళు కాలక్షేపం కోసం మనవాళ్లతో ఆడుకుంటుంటే మీరేమో మట్టి మొక్కలతో గడుపుతున్నారు. లక్ష్మి, ప్రాణం పోసిన క్షణంలోనే ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ఆ దేవుడు రాతరాసి భూమి మీదకు పంపిస్తాడు. నీలాంటి వాళ్ళకు ధైర్యం చెప్పడానికే వేమన ఒక పద్యం రాశాడు. పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపిత ధనంబు బడయలేదు, విత్తు మరచికోయ వెదికిన చందంబు విశ్వదాభిరామ వినురవేమ. అంటే విత్తనమే నాటకుండా పంట కోసం ఆశపడటం ఎంత వెర్రితనమో, పూర్వజన్మలో ఏ పుణ్యం చేయకుండా ఈ జన్మలో సుఖ సంతోషాలు దక్కాలనుకోవడం కూడా అంతే అజ్ఞానం. అంటే మనం ఏ జన్మలోనో పాపం చేశాం అంటున్నారా? పాపం చేయబట్టే కదా లక్ష్మి, మనకి తల కొరివి పెట్టాల్సిన కొడుక్కి ఈ చేతులతో కొరివి పెట్టాను. ఈ చేతులతో అస్థికలని గంగలో కలిపాను. అంతా మన కర్మ లక్ష్మి, మన కర్మ. కన్నీళ్లతో అనుభవించడమే తప్ప ఇది తప్పించడం ఎవరి తరమూ కాదు. ఏదో కారు ఆగిందండి. సంధ్య వాళ్ళు అనుకుంటా. అమ్మాయి చూస్తే బాధపడుతుంది. ముందు కళ్ళు తుడుచుకోండి. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. హాయ్ ఆకాష్. నమస్తే బాబు. సంజయ్ ఎక్కడా? రాలేదండి. ఏ సంధ్య లేకుండా నేను రాకూడదా? అలా ఎందుకంటాం బాబు, ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం, అందుకని అడిగాను. అంటే నేను పని మీద ఈ రూట్లో వెళ్తూ మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. అంకుల్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇల్లు అమ్మడం గురించి మాట్లాడాను కదా. మా ఫ్రెండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మనం ఎంత అడిగినా ఇవ్వడానికి తను రెడీగా ఉన్నాడు. వద్దని చెప్పేయి బాబు. వద్దా? ఎందుకు? మా అబ్బాయి సూర్య జ్ఞాపకంగా ఉన్న ఇల్లు ఇదొక్కటే. దీన్ని ఎప్పటికీ దూరం చేసుకోకూడదని మేము నిర్ణయించుకున్నాం.